My dear friends, my dear masters, and my dear gods. ధ్యాన మహాచక్రం 7కి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి సంవత్సరము, every year, it's a great celebrations here. ప్రతి సంవత్సరము మనమందరము all pyramid masters we gather here. ఇక్కడ మనం కలుసుకుంటాం. సంవత్సరానికి ఒకసారైనా కుటుంబం అంతా ఒక దగ్గర ఉండాలి కదా. కనుక సంవత్సరాంతంలో 14 రోజులు ఈ పిరమిడ్ బృహత్ కుటుంబం అంతా ఇక్కడ హాయిగా 14 రోజులు కలిసి మెలిసి సంతోషంగా ఉంటాం. సెలబ్రేషన్స్. మనిషి ఆత్మజ్ఞాని అయిన తర్వాత ఇంకా మిగిలేది సంబరాలే, పండుగలే. ఆత్మజ్ఞానం లేకపోతే ఏమిట్రా ఈ జీవితము అనుకుంటాం. ఎందుకురా భగవంతుడా అనుకుంటాం. అసలు నన్ను దేవుడు ఎందుకు పెట్టిచ్చాడు, నాకు ఎన్ని కష్టాలు ఇచ్చాడు అంటాడు ఆత్మజ్ఞానం లేని మానవుడు. ఆత్మజ్ఞానం ఉన్న మానవుడు ఏం చేస్తాడంటే భలే భలే బాగుందిలే అంటాడు. జీవితం ఎంత ఆటగా ఉందో, ఎంత పాటగా ఉందో, ఎంత సరదాగా ఉందో, వాడు మొన్న నన్ను భలే తిట్టాడు, ఎంత బాగా తిట్టాడో అంటాడు. సో ఈ భూలోకంలో మానవుడు ఆత్మజ్ఞానకు ముందు ఎందుకురా ఈ జీవితం అని ఏడుస్తాడు. కానీ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత భలే భలే బాగుందిలే అంటాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఒక్క క్షణం కూడా మనం వృధాగా చేయము. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం, ఏది ఉన్నా ఏది లేకపోయినా. కరెంట్ ఉన్నా కరెంటు లేకపోయినా, అన్నంలో చారు ఉన్నా లేకపోయినా, పచ్చడి ఉన్నా లేకపోయినా, పక్కవాడి నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, జేబులో డబ్బు ఉన్నా లేకపోయినా, ఇంట్లో పుట్టుక ఉన్నా చావు ఉన్నా, పుడితే సంబరం, చచ్చిపోతే ఇంకా సంబరం. మొన్ననే మా కజిన్ ఇంటికి వెళ్ళాను నేను. అంటే నాకు మా పెద్దనాన్న గారి అబ్బాయి, మా తోడి అల్లుడు కూడాను. మొన్న 3 రోజుల కిందట వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 15 సంవత్సరాల తర్వాత వెళ్ళాను వాళ్ళ ఇంటికి. చక్కగా భోజనం చేయాలనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళి. మా అన్నగారి ఇంటికి వెళ్ళి రాత్రి 8 గంటలకి 9 గంటలకి భోజనం చేశాను. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హాయిగా ఒక గంట సేపు గడిపాము. మర్నాడు 2 గంటలకి హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. సంబరం. ఉంటే సంబరం, పోతే సంబరం. అది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం.
ఎక్కడికి పోతాం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోతాం. ఈ ధ్యానమాస చక్రం తర్వాత ఎక్కడికి పోతారు మీరందరూ? ఎక్కడ పోతారు? మీ ఊర్లకి మీ ఇళ్ళకి వెళ్తారు. ఎన్నో ఊర్ల నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి మనం ఎన్నో ఊర్లకు వెళ్ళిపోతాం. ఎవరి ఊరికి వారు. కానీ ఇక్కడ వచ్చాం కనుక కొంత లాభం పొంది వెళ్తాం. మనం కొంత ధ్యానం చేసి వెళ్తాం, కొంత జ్ఞానం సంపాదించుకుని వెళ్తాం. అక్కడ మన ఊళ్ళో వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళారు మీరు, 2 రోజులు కనపడంటే మేము కర్తాల్కి వెళ్ళాము, కైలాసపురికి వెళ్తాము, ధ్యానమాచక్రం. 3 గంటలు అయిపోయింది, కళ్ళు మూసుకున్నాము. అప్పుడే ఎందుకు అయిపోయింది అబ్బా అని ఏడ్చాము మేము. అంటే వాళ్ళు, అవునా ధ్యానమాచక్రంలో అలా జరిగిందా, అంత సంగీతమా అంటారు. అలాగే మనము పైలోకానికి ఇక్కడికి వచ్చాము, భూలోకానికి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 రోజులు ఏదో ఒకటి. లేదా తల్లి గర్భంలోనే పోయినా ఏం చేసావంటే, తల్లి గర్భంలో 7 నెలలు ఉన్నాను, మళ్ళీ వచ్చేసాను. ఏం జరిగింది ఆ తల్లి గర్భంలో 7 నెలలు? 9 నెలలతో బయటకు వద్దాం అనుకున్నాను, ఏదో జరిగింది, వచ్చేసాను. భలే భలే వెళ్ళావే. కనుక ప్రతిదీ కూడాను మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పైలోకాలకు అక్కడ చెప్పుకుంటాం ముచ్చట్లు. ఏం ముచ్చట్లు? భూలోకంలో, హైదరాబాద్లో, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో భలే భలే పుట్టాము, భలే భలే చేసాము, ఎంతో సాధించాము, ఎంతో ధ్యానం చేసి వచ్చాము, ఎంతోమందికి ధ్యానం చేసి వచ్చామంటే వాళ్ళంతా చప్పట్లే చప్పట్లు, 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 చప్పట్లు. ఇక్కడి నుంచి మనం ఎలాగైతే మన ఇళ్ళకి వెళ్తామో, చనిపోయినప్పుడు మన లోకాలకు మనం వెళ్తాం. ఎవరి లోకానికి వాళ్ళు వెళ్తారు. నిన్న ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి కన్నా ఇంకొంచెం ఉన్నతంగా అక్కడికి వెళ్ళి ఇంకో లోకానికి వెళ్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎం అనే లోకం నుంచి మన అరుణ్ గారు వచ్చారనుకోండి. ఎం తర్వాత ఏం లోకం ఉంది? ఎం ఏబిసిడి, ఎంఎన్ఓపి. ఎస్, ఆయన ఎం లోకం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్ లోకానికి వెళ్తాడు. బబులు ఓ లోకం నుంచి వచ్చాడు అనుకోండి, పి లోకానికి వెళ్తాడు. అంటే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్తావు భూలోకానికి రావడం ద్వారా. లేకపోతే ఎములో ఉండేవాడు అక్కడ ఎములోనే ఉంటాడు, ఓలో ఉండేవాడు ఓలోనే ఉంటాడు. అక్కడి నుంచి మనం వేరే లోకానికి, పై లోకానికి వెళ్ళాలంటే ఇక్కడికి రావాల్సిందే, భూలోకానికి రావాల్సిందే. ఇక్కడ కష్టాలన్నీ పడాల్సిందే, ఆ కష్టాలలో నుజ్జు కావాల్సిందే. చాలామంది ఒక ఎం లోకంలో ఒక 1000 మంది ఉన్నారనుకుందాం. అందులో 2-3 వస్తారు ఇక్కడికి. తెలుసు ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయో. మిగతా వాళ్ళు, నేను రానురా, నువ్వు పో భూలోకానికి, పో కష్టాలు తెచ్చుకో, మేము ఇక్కడ హాయిగా ఉన్నామంటారు. నువ్వు హాయిగా ఉన్నావు, కానీ నేను ఎన్ లోకానికి వెళ్ళాలి కనుక నేను భూలోకానికి వెళ్ళి పరీక్షలన్నీ రాసి నుజ్జయి అన్నీ కొట్లాడి అన్నీ వచ్చేస్తాను, చూసుకో, నీకన్నా పై లోకానికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు, నేను పైకి వెళ్తాను. సరే నాయన, మేము ఇక్కడే ఉంటాం, నువ్వు పైకి పోవండి. పైకి పోవడానికి కిందికి వస్తాం మనం, కిందికి రాకుండా పైకి పోలేము. కనుక ఈ ధ్యాన మహాచక్రంలో ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎలా వచ్చాము, మళ్ళీ పోయిన తర్వాత ఏమవుతుంది, ఈ విషయాలు ప్రతిరోజు తెలుసుకుందాం మనం. ఈసారి ధ్యాన మహాచక్రంలో మనం అంతా కూడాను ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్న దాని గురించి తెలుసుకుందాం. రోజు ఈ పుస్తకంలోంచి నేను అందరికీ మెసేజెస్ రాస్తున్నాను. దీని పేరు సోల్స్ పర్ఫెక్షన్.